అసలు మీరు మహిళల గురించి మాట్లాడుతుంది ఆ చైర్లో కూర్చొని నేను ఈ డిబేట్లు అటెండ్ అవుతుంటే నిజంగా నేను షాక్. మీ ఎమ్మెల్యే నిన్న కూడా ఢిల్లీ పట్టుకెళ్లారు ఎమ్మెల్యేని శ్రీధర్ అరవకుండానే 5 సార్లు అవార్షణ చేయించాడు. అదేమని ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వస్తావా మీ తాతంశెట్టి నాగేంద్ర లాఠీ తీసుకొని పోలీసుల దగ్గర కొట్టున్నారు వెళ్ళి. మనం మహిళల గురించి మాట్లాడితే ఎట్లమ్మా? మహిళలో ఒక సిగ్గుపడదా? ముందు అటన్నిటి మీద మాట్లాడాలి కదా. మీ తోటి మహిళగా, మీ జిల్లా మహిళగా, పక్కన మీ శ్రీకాళహస్తి మహిళగా ఎవరు కోట వినోద్ గారు ప్రైవేట్ వీడియోలు తీశాడు నాయి తెలుగుదేశం ఎమ్మెల్యే బొద్దల శ్రీధర్ రెడ్డి అని చెప్పి, బొద్దల సుధీర్ రెడ్డి అని చెప్పి ఆమె వచ్చి వీడియో చేస్తే ఏమైందమ్మా? మీరు ఎందుకు నోరు మెదపలా? పవన్ కళ్యాణ్ ఎందుకు మెదపలా? అంటే వాళ్ళు మహిళలు కాదు, వేరే ఇక్కడ ఏంది మేకప్ వేసుకొచ్చారంటే ఇప్పుడు వచ్చేసింది. ఇది పెద్ద తప్పు. మహిళా లోకాన్ని మొత్తాన్ని అవమానపరిచినట్టు. మనం చేస్తేనేమో అబ్బాబా సూపరు. రోజా గారిని డైమండ్ రాణి అన్నప్పుడు ఏమ్మా కీర్తన మీరేమన్నా డిబేట్ లో నాతో సమర్థించారు కదమ్మా. మీకు సమర్థించే హక్కు ఎక్కడుందమ్మా? మరి ఈరోజు మీరు వ్యతిరేకించే హక్కు ఎక్కడుంది? ఇదే అనిత గారు నోరు తెరిస్తే మాట్లాడే మాటలు. ఆమె హోంమంత్రిగా ఆమె శాఖ గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? 11 రోజులు అయింది తునిలో ఏదైతే చిన్న బాలిక మిస్ అయ్యి. ఏం క్వాంటమ్ టెక్నాలజీలో ఉన్నాం, ఏఐ టెక్నాలజీలో ఉన్నాం, టెక్నాలజీ పొంగిపోతుంది, ఎక్కడ ఎగిరి కాలుతుందంటే మోందా తుఫాన్ వెళ్ళి పక్కకు పడిందే. మరి పాప దొరకలేదమ్మా. అది కదా మన హోంమంత్రి గారిని అడగాల్సింది. అవన్నీ మనం అడగం. మనం ఏం అడుగుతాం? జగన్ గారిని తిట్టమంటే లైన్ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం రోజు చెప్పండి మీ పార్టీలో. మీరు ఇంకొకటి 23 నెలలు అయింది నంద్యాల జిల్లా. అమ్మా మీ రాయలసీమే, మీ నంద్యాల జిల్లా, మీ రాయలసీమలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి జరుగుతున్నటువంటి బాలిక 9 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 23 నెలలు అయిందమ్మా. శవం దొరక. మీరు నేను అందరూ సమాజంలో సిగ్గుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నందుకు బతుకుతున్నందుకు. ఎందుకు 23 నెలలు అయితే శవం దొరకలేదంటే ఎక్కడికి పోతున్నాం? ఏ టెక్నాలజీలో మనం బతుకు చేస్తున్నాం? తర్వాత ఇదే మీ ఆఫీస్ చుట్టూతో 11 సార్లు అపాయింట్మెంట్ కోసం తిరిగితే ఇదే ఎవరైతే సుగాలి ప్రీతి గారి తల్లి గారిని మీ గాది వెంకటేశ్వరరావు అనే మీ జిల్లా అధ్యక్షుడు రమ్మని మా ఆఫీస్ కి ఏందో అంత చూస్తాం. సుగాలి ప్రీతి గారు ఇప్పుడు రెడ్డి అయిపోయింది మీకు. ఆ రోజేమో రాజకీయంగా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ఏదైతే రాజకీయంగా అవసరాలకు వాడుకున్నారు కదమ్మా. మరి ఏమైందమ్మా ఈరోజు సుగాలి ప్రీతి గారి న్యాయం? పైన మోడీ, కిందేమో ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మీరు 164 మంది ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు, మళ్ళీ కొత్తలు మన వస్తే రాజ్యసభ 4 సీట్లు మనయ్యే. 2 సంవత్సరాల ప్రభుత్వం. సుగాలి ప్రీతి గారి తల్లికి కనీసం ఒక్క ఎంక్వైరీ అన్న వేశారమ్మా మీరు వచ్చినాక? ఎంక్వైరీ నేను న్యాయం కంటే తర్వాత అడుగుతున్నా. ఎందుకు మరి నోరు మూసుకొని కూర్చున్నారు? ఆ రోజు పెద్ద పెద్దగా వాగి కాకలేసి ఎట్ట చేతులు ఇట్ట పెట్టి అబ్బా రప్ప గిట్ట అట్ట మామూలు యాక్షన్ అమ్మ మనం ఇచ్చింది. వారాహి ఎక్కి అరుపులేసాం, వారాహి దిగి అరుపులేసాం. ఏ మీటింగ్ పడ్డా నేను అధికారంలో రాగానే మొట్టమొదటి సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తా. ఏం అధికారంలో రాలేదా? 2 సంవత్సరాలు అధికారంలో లేదా? ఇవన్నీ మహిళలకు సంబంధించిన అంశాలేనమ్మా. ఇంకా చాలా ఉన్నాయి మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద. ఒక్కటే ఇదే మీరు ప్రభుత్వంలో ఉండగా రాజమండ్రిలో ఫార్మసీ ఫైనల్ విద్యార్థి నాగాంజల్ని లైంగిక వేధింపులు టీడీపీ ఎమ్మెల్యే మరిది చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఏమా పవన్ కళ్యాణ్ రాజమండ్రి జిల్లాకే, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకే మంత్రి, ఏం కనీసం ఒకరోజన్నా స్పందించాడా? మాట్లాడారా? ఇదే అనిత గారు ఏమైనా వెళ్ళి కనీసం తప్పని చెప్పి ఇట్లాంటివన్నీ జరగకూడదని తీసుకున్నారా? చీరాలలో 21 ఏళ్ల యువతి బహిర్భూమికి వెళ్తే అత్యాచారం చేసి హత్య చేశారే. ఇది మన ప్రభుత్వంలో లేదమ్మా. మంచి ప్రభుత్వంలో బహిర్భూమికి వెళ్తే అత్యాచారం చేసి హత్యలు చేస్తారు. పొంగనూరులో ముస్లిం బాలికని ఏదైతే హత్య చేసి చంపారు అంజుమ్. హిందూపురంలో అత్తాకోడలు గ్యాంగ్ రేపు. పరిటాల సునీత ఇలాకాలో 14 మంది తెలుగుదేశం కామందులు అమ్మాయిని కడుపు చేస్తే మొన్న పిల్ల పుట్టారు. పిఠాపురంలో 16 ఏళ్ల బాలిక టీడీపీ నేత జాన అత్యాచారం చేశారు. ఇట్లాంటి ఇప్పుడు చదివితే ఇంకో 2 గంటలు డిబేట్ ఎక్స్టెండ్ చేయాలి. మహిళమ్మా మీరు మహిళే. మనం ఎప్పుడు స్పందించరా? పవన్ కళ్యాణ్ మహిళ కాదు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాదాపురం నుంచి పరిగెత్తుకొని రావాలి కదా. మరి ఎక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు?